ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయాం. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు రాజోలు వెళ్ళి ఒక సభ పెట్టారు. అది అభివృద్ధికి సంబంధించిన ఒక సభ, అంటే అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం అనమాట. అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన శాఖలో అదే మహాత్మా గాంధీ డైలీ మన రోజువారీ పనిముట్లు ఏదైతే ఉంటుందో దాన్ని మహాత్మా గాంధీ గారి పేరుతో ఒక స్కీమ్ ఉంది, రైట్? దీనికి సంబంధించి నిధులు రిలీజ్ చేస్తూ అట్లానే కోనసీమ జిల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్కడ రోడ్లకు సంబంధించి కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తూ నిధులు రిలీజ్ చేస్తూ దానికి సంబంధించిన ఒక సభ పెట్టి అది అనౌన్స్ చేస్తూ చెప్పారు, రైట్? సభ మొత్తం చూశాను నేను, దాదాపు అంటే ఈయన స్పీచ్ మొత్తం చూశాను. ఈ ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా చూడలేదు. ఈ మొత్తం స్పీచ్ దాదాపు ఈయన మాట్లాడిందే దాదాపు 45 నిమిషాలు 50 నిమిషాల దాకా ఉంది. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ అవ్వక ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు అంటే డీసీఎం అంటే మళ్ళీ లేదో అనుకున్నారు. డి అంటే డబ్బా, సి అంటే ఆ సో కాల్డ్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన అంటే డబ్బా హలో చెక్ హలో డబ్బా కామెడీ మాటలు. ఓకే, సో సి అంటే కామెడీ, ఎం అంటే కైండ్ ఆఫ్ ఒక రకమైన హలో చెక్ హలో ముద్ర మాటలు, ఎం అంటే ముదర మాటలు. ఈ డబ్బా కామెడీ ముదర మాటలతో ఆ సభ మొత్తం ఆద్యంతం చాలా ఆహ్లాదకరంగా నడిచింది. నేను దాన్ని ఆయన మాట్లాడిన మాటలకి మరి ఎవరో ఒకళ్ళు కౌంటర్ చేయాలి కదా. చూశాను ఆయన ఏం మాట్లాడారు ఏంటి అని. నో హేట్, ఓన్లీ ఫన్, హ్యాపీగా వీడియో చూడండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లాంగ్ వీడియో. సో ముందే ప్రిపేర్ అయిపోండి. మీరు ఏమన్నా పనులు చేసుకుంటా ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లేదా బైక్ మీద వెళ్తుంటే ఇయర్ పాడ్స్ పెట్టుకోండి, హ్యాపీగా వినండి. కార్లో అయితే అది ఉంటుంది కదా, అవన్నీ ఆన్ చేసుకోండి, వినండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైట్ అన్న, నమస్తే, రండన్న, మీకోసం వెయిటింగ్. ఎందుకు మీరు 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డబ్బా, రైట్? డబ్బా. 2 అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే ఖచ్చితంగా ఈ 3 మాత్రం నడుస్తూ ఉంటాయి సభంతా కూడా. ఒకటి డబ్బా, 2 కామెడీ, 3 ముదర మాటలు. అంటే పాపం వాళ్ళని ఐదరు బొట్టలు వేయటం, లేదా నేను లేస్తే మనిషిని కాదు అంటాం. ఇయే నడుస్తాయి. చూడండి. చాలాసార్లు చెప్తా ఉంటాం, కోనసీమకి చెప్పన్నా ఈ మట్టిలో ఈ నేలలో అగ్ని ఉంటుంది. నిక్షేపాలు ఇప్పుడు గ్రోడ్ జరుగుతూ ఉంటాయి. ఈ తిండి తిన్న మీకు, మీ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు, ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. డబ్బా, ఇక డబ్బాలో 2 రకాలు. ఒక డబ్బా స్వడబ్బా, ఇంకో డబ్బా పరడబ్బా, ఇక 3 పరస్పర డబ్బా. కేసీఆర్ గారు చెప్పినట్టు ఇట్లా ఈ 3 డబ్బాలు ఈ డీలో కనపడతాయి, ఈ డబ్బాలు. ఓకే, ఇప్పుడు పరడబ్బా, అది అగ్ని, జమదగ్ని, అగ్ని అని చెప్పండి. అగ్ని ఉంటుందంట, అయిపోయింది. పరడబ్బా కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ. పరడబ్బా 6 పొడుగులు వస్తూ ఉంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆడపడుచులు హారతులు ఇస్తూ, పెద్దలు, పిన్నలు, యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకుందా అనిపిస్తుంది ఒకసారి. భగవంతుడి దీవెన, మీ అందరి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు. మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఇందాక ముందు శుభం మాట్లాడుకుందాం. దారిలో వస్తా ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు. ఆ శివాలయం పేరేంటిది తెలియదు. ఆ శివాలయం పేరు తెలియదు, మనం దాని గురించి మాట్లాడేయాలి. ఆ శివాలయం పేరు తెలియదు, మనం దాని గురించి మాట్లాడేయాలి.
కనీసం చిన్నపాటి స్క్రిప్టు ముందుకు ముందు మాట్లాడుకోవచ్చు కన్నా అంతమంది ముందు. ఎందుకో మరి ఆ పిఆర్ టీం ఏం చేస్తున్నారో ఏంటో. వాళ్ళు ఎప్పుడు నీ చేతిలో గన్నులు పెడతాం ఇదేనా? చెప్పండి సార్. చెప్పట్లేదు. పోలవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పోలవరం శివాలయం ఆగిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తాం? నేను మీకు మాటిస్తున్నాను, అది చెప్పనా ఏంటి పూర్తి చేద్దాం. టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడు ఆశీస్సులు ఉండేలా మనందరికీ ప్రయత్నం చేస్తాను. పెద్ద సమస్య ఇది. ఆ ఏరియాలో శివాలయం ఆగిపోయింది కాబట్టి దానికి మీ సొంత నిధులు ఇచ్చుకోండి. మీ సొంత నిధులు ఎంతన్నా ఇచ్చుకోండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా పురమాయిస్తా అన్నారు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తి స్థాయిలో ఇంకా నిర్మాణం అవ్వలేదు, దాన్ని నిర్మిస్తాం అనట్లేదు. ఎన్నో బిల్డింగ్స్ మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. వాటిని రీకన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి వాళ్ళ కంప్లీట్ అయిన బిల్డింగుల్లోకి ఈ జడ్జుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని మూవ్ చేసి, ఎమ్మెల్యేలు ఎంపీల క్వార్టర్స్లో ఎన్ని ఉన్నాయి కదా వాటికి మూవ్ చేసి, లేకపోతే ఏదైనా అభివృద్ధికి సంబంధించిన బిల్డింగుల గురించి మనం మాట్లాడాం. కానీ ఈ శివాలయం సరే కట్టుకోండి మాట మీద ఏంటది మాట. మన పక్కనే కొద్దిగా దూరంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారు, దాని దగ్గరికి వెళ్ళి మీ మాట నిలబెట్టుకోండి. మీరు ఆల్రెడీ మాట ఇచ్చారుగా, దాని దగ్గరికి వెళ్ళి మీ మాట నిలబెట్టుకోండి. ఆల్రెడీ మాట ఇచ్చారు, మీరు మర్చిపోయారా? ఏంటమ్మా మీ లెటర్స్ ఇవన్నీ ఏం రాశారు లోపల? ఇవన్నీ చదివి మీకు పంపిస్తాను. పిఆర్ మళ్ళీ మధ్యలో మాకు పోలీస్. అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జీవో 2000 ఏదో పెట్టారు. అది తెలవదు. కొత్తగా వచ్చిన జియో స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తాను. దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి, ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళు చాలా చేశారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం, అందుకని దీన్ని కూడా అది నెల కరెక్ట్ చేయాలి. ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని ఒక ప్రయత్నం చేస్తాను. అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకుండా పెట్టుకోవద్దు. కోపం వచ్చేస్తుంది అన్నకి. ఇక చూసే కూడా చూడ్డు. ఇప్పుడే ఏదో వారానికి రోజు వచ్చి ఏదో ఒకటి హడావుడి చేసుకొని వెళ్తుంటాడు, గన్నులు పట్టుకొని ఆ పొలాల చుట్టూ హడావుడి. ఇక అవి కూడా మీరు చేయొద్దు దయచేసి. అది చేశాడంటే ఇక అది కూడా చేయడు ఆయన. ఎందుకు మీరు ఆ రోడ్ల మీద ఏదో కాళ్ళు పాప సుగాలి ప్రీతి వచ్చింది తల్లి, సుగాలి ప్రీతి తల్లి పార్వతి సుగాలి గారు ఆవిడ వచ్చారు. ఏమైంది పాపం? ఆవిడ్ని కులం పేరుతో, ఆవిడ అంగవైకల్యానికి సంబంధించి వీటన్నిటికీ తిట్టేసి అంతే వదిలేస్తాడని మీరు దయచేసి అలాంటి పచ్చి పనులు చేయొద్దు. రోడ్ల మీద అడగటాలు, ప్రశ్నించటాలు చేయొద్దు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఆ హక్కు లేదు. ఏదన్నా ఉంటే అన్నగారికి వెళ్ళి బాంచన్ దొర అనాల. మీరు అర్థమైందా? చెప్పండి అన్న. ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది. నాకుందన్న నీ మీద ప్రేమ, అందుకే హక్కు ఎక్కువైపోయింది. ఓట్లేసి నేను పర్యటనలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు. సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవడం వల్ల డోర్ చాలా బరువు ఉండదు. అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు పోతామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. 70 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికలే. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా నమస్తేలు పెడతారు. అదొక పెద్ద సెక్యూరిటీ ప్రాబ్లం లాగా చూసారా? ఈ డబ్బా నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటే అదేదో మావోయిస్టుల దగ్గర నుంచి, నక్సలైట్ల నుంచో లేకపోతే ఈ ఉగ్రవాదుల నుంచో సెక్యూరిటీ ప్రాబ్లం అనుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి డోర్ బరువుగా ఉంటుంది, తీసి బయటకు రాలేనని. డబ్బా. మీరు మన అభిమానులు కానీ, మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే
లాగేస్తారా? ప్రధానమంత్రి గారి ఇదిగో డబ్బా డబ్బా డబ్బా. ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా, ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే, మీ మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటన తీసుకెళ్ళినా, మేము కాశ్మీర్ లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మేము మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు అని ఎస్పీజీ వాళ్ళు చెప్పేవాళ్ళు. అన్న చెప్పారన్న నీకు ఏంటి దిక్కుమాలినటప్ప, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాదు. మీరు వెళ్ళిన సభలో ఆ క్రౌడ్ని కొద్దిగా ఆహ్లాదపరచడానికి ఏదైనా కొద్దిగా మంచి మాటలు చెప్పో, ఇంకోటో వాళ్ళకి కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించో, బాబు మీకు నెక్స్ట్ ఇయర్ల కల్లా ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పని, లేకపోతే మీ జిల్లాకి ఇది కేటాయిస్తాము, మీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇది కేటాయిస్తాము, లేకపోతే మీ రాజోలు నియోజకవర్గంలో మేము ఈ పనులు చేయబోతున్నామని చెప్పని వీటిల్ని పెట్టి, లేదా యూత్కి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇట్లాంటివి కండక్ట్ చేస్తున్నాం బాబు మీరని ఈ చెప్పకుండా ఎస్పీజీ, ప్రధానమంత్రి గారి ఎస్పీజీ చెవిలో చెప్పారా అన్న నీకు? కాశ్మీర్కి వెళ్ళినా మాకు ఇబ్బంది లేదు కానీ మా డబ్బా ఏంటి డబ్బా? కాశ్మీర్కి వెళ్ళినా ఇబ్బంది లేదు కానీ, కాశ్మీర్కి వెళ్ళినా మేము కంట్రోల్ చేస్తాం కానీ అక్కడ క్రౌడ్ని, ఇక్కడ మాత్రం మీ అభిమానులు ఎందుకన్నా ఎందుకు ఈ డబ్బా? నేను చెప్పానా స్టార్టింగ్లోనే, డబ్బా డబ్బా పరడబ్బా, పరస్పర డబ్బా. ఎస్పీజీస్ చెప్పేశారు. ఏది అప్పట్లో నీఘా వర్గాలు చెప్పినాయి, 33,000 మంది ఆడపిల్లలు ఇలా జరిగిందని చెప్పని, 33,000 మంది ఆడపిల్లల్ని వాలంటీర్లు ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పారు. అట్లా నాన్న నీఘా వర్గాలు అరే ఇది వింటున్నాం కదా అని ఏది పడితే డబ్బా కొడతామే. ఎస్పీజీ మిలిటెంట్ ఉంటారా? ఏం మాట్లాడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు? మిలిటెంట్గా ఉంటామేంటి అంటే మిలిటెంట్లాగా బిహేవ్ చేస్తారా నీ అభిమానులు? మీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు క్షమించాలి, నీ అని వచ్చేస్తుంది నా ఇష్టంతో. మిలిటెంట్గా ఉంటారా? వామ్మో, చూపించిన అలాగే ఉండదు మీరు. రా చాలా రా లవ్ మీరు. రా అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంది. చెప్పానా? పరడబ్బా గొడవ పెట్టుకుంటేనే కదా పరడబ్బా గత ప్రభుత్వంతో మనం పల్లి పండుగ 2.0 చేసుకోగలుగుతాం. కానీ మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది. ఓటేయటంలో తెగింపు ఏముంది పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కాదు. అదే ఉన్న మీ గురువు గారు నరేంద్ర మోదీ చేస్తున్నట్టు ఓటు చోరీలో తెగింపా? ఏమన్నా ఒక సిస్టమిక్గా ఏమన్నా ఓటులు లేపేయటం అనుకున్నారా? తెగింపుగా పాప మళ్ళీ ఓటేశారు. వచ్చా ఇక్కడ కూడా ఓటు చోరీ అంటున్నారా మీరు? కొంప తీసి తెలియదు నాకు. మరి తెగింపు ఏముందో మరి ఓటేయటంలో? మీ తెగింపు లేకపోతే ఈరోజు తెగింపు ఏముంది? తెగింపు ఏముంది? ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం రావడంలో తెగింపు ఏముంది? ఈ డబ్బా ఏంటి తెగింపు? ఇదే ఉంటుంది. 10 నిమిషాలు నాకు మాట్లాడి ఇప్పుడు దాకా 5 నిమిషాలు ఇదే డబ్బా. పల్లి పండుగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్సీ 20 ఏళ్ళు 2000 తర్వాత పుట్టిన పిల్లలు, యువత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అది ఆఖరిలో చెప్తాను. చెప్పండి. మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. మిగతా సంగతి నాకు తెలియదు, కానీ నా వరకు నేను చెప్పుకోగలను. ఏంటో నేను చాలా 15 సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది. ఎప్పుడు? 2003, 2004, 2005 నుంచి. అప్పుడు ఫ్లాపులు వచ్చినాయి. కెరీర్ టేక్ ఆఫ్ అవుతా ఉంది. ఎవరైనా సరే ఒక 50 ఏళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారు. నేను ఎర్లీ 20s లో డబ్బా 20 వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను. డబ్బా అది అప్పుడే కదండి మీ కెరియర్ పడిపోవటం మొదలుపెట్టింది. ఖుషి తర్వాత నుంచే మీ కెరియర్ పడిపోయింది. జానీ మూవీ ఇక వరుసగా మన కెరియర్ పడిపోవటం అప్పుడేగా మొదలైంది. మామూలు అరాచకాలు కాదు అప్పుడు. అన్నవరం, జానీ, గుడుంబా శంకర్, బాలు, మామూలు అరాచకాలు అవన్నీ. ఎప్పటికి కూడా కాళ్ళు చేతులు గచ్చగచ్చ వణికిపోతూ ఉంటాయి ఆ సినిమా పేర్లు తలుచుకుంటూ ఉంటే.
కెరియర్ టేక్ ఆఫ్ అవుతున్న టైం అంట, మంచి పీక్ కెరియర్లో పడిపోయారు మీరు. ఆ తర్వాత నుంచి ఏంటి దేశం గురించి ఆలోచించడం మొదలు పెట్టేశారు అంటే బాబోయ్ డబ్బా, ఈ డబ్బాలేంటి బాబోయ్, తట్టుకోలేకపోతున్నాం మేము ఈ డబ్బాలని. దేనికంటే నేను దేనికి వచ్చే తరం కోసం ఆలోచించాను, పుట్టబోయే తరం కోసం ఆలోచించాను. ఆ అనుభవమే, ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది. మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలాంటి నయా భారత్ ని కోరుకుంటున్నారు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి. మాకేమో నయా భారత్ ఏమో వద్దులే బాబా, ఉన్న భారత్ని భారత్ లాగా ఉంచండి. ఎందుకు మాకు ఈ నయా భారత్లు గయా భారత్లు, ఉన్న భారత్ని గయా భారత్ అనుకుంటుంటే చాలు. నయా భారత్లో గయా భారత్లు ఎందుకు బాబా మాకు? ఎక్కడ మీ గురువు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ అని, జిఎస్టీ అని ప్రజల్ని నడ్డి మీద కాలుతో ధనా 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 కొట్టాడు. రూపాయి విలువ డాలర్కి ఈక్వల్గా చేస్తామన్న పెద్ద గొప్ప మనిషి కాదు. ఎక్కడుంది రూపాయి విలువ ఇప్పుడు డాలర్కి పోల్చుకుంటే? చెప్పండి. మాట్లాడకపోతే ఎట్టాగా మీరు ఈ విషయాలన్నీ కూడా? నయా భారత్ అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు బాబా మనకి? నయా భారత్, నయా భారత్. నల్లధనాన్ని తీసుకొస్తాడు. ఏది బాబా నల్లధనం? 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఏది బాబా 15 లక్షలు? అసలు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఏది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన విషయాలు ఇవి. నయా భారత్, అభివృద్ధి, డెవలప్, పెద్ద మాటలు చెప్పానుగా. DCMలో మొదల మాటలు నీయే, మొదల మాటలు. డబ్బా అయిపోయింది, ఇప్పుడు మొదల మాటలకు జంప్ అయ్యాడు. నయా భారత్ మనకి. ఇంకా కామెడీలోకి రాలి వస్తాడు. కామెడీలోకి పథకాలు ఉండాలి, ఉచిత పథకాలు ఉండాలి, వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. అవును, కేవలం పథకాలనే నమ్మి, కేవలం ఉచిత పథకాలనే నమ్మి, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడదు నాకు తెలియదు. మరి తెలియనప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? కూటమి మేనిఫెస్టోలో అభివృద్ధి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్తోనే కాదు, ఇంకా అభివృద్ధి అనేది వెల్ఫేర్ స్కీమ్స్తో పట్టుకుంటే కాదు, డెవలప్మెంట్ అనేది మామూలుగా జరగాలి అని చెప్పని అనుకున్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రతిదానికి ఓ పావలా రూపాయి పెంచుకుంటూ ఎందుకు వెళ్ళారు? అమ్మఒడి ఎందుకు పెంచారు చెప్పాలా? పెన్షన్ ఎందుకు పెంచుతానన్నారు? వృద్ధాప్య పెన్షను ఆడాళ్ళకి ఇచ్చే ఏమంటారు అదే చెప్పట్లేదు. అమ్మఒడికి సంబంధించి అది ఎందుకు పెంచారు? ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టారు? ఇవన్నీ వెల్ఫేర్ స్కీములు కాదా? ఎందుకు ఈ మాటలు? వెల్ఫేర్ అంటే ఏంటి? ఏదన్నా మెల్లిగా నేద్దాం అనుకుంటున్నారా గులికే? ప్రజల గుండెల్లో ఏమన్నా గులికేద్దాం అనుకుంటున్నారా? చెప్పండి, ముందే ప్రిపేర్ అయిపోతారు అందరూ. అంటే ఈ మాటలకు వెనకమాల ఏమన్నా అర్థం ఉందా, లేకపోతే ఏమన్నా యాజ్ ఇట్ ఈస్గా మనం పాన్స్ పౌడర్ కొట్టుకొని వచ్చి మాట్లాడుతున్నామా? అంటే నాకు ఐ డోంట్ వాంట్ టు స్టూప్ టు దట్ లెవెల్ వైల్ టాకింగ్ అబౌట్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఎందుకు ఈ మాటలు? మీరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న డబ్బుల కంటే మేము ₹1 ఎక్కువ ఇస్తామని చెప్పనే కదా వచ్చింది మీరు అధికారంలోకి. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ తప్పు అని చెప్పనంటే ఎట్లా? ఎందుకండి? కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు. బీహార్లో కూడా మనం చూసాం. బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే ఓటులు దొంగతనం చేయలేకపోయారు కాబట్టి, అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో. లక్షల ఓట్లన్నీ లేపేశారు కాబట్టి. బీహార్లో పోలైన ఓట్లు యాక్చువల్గా ఉన్న ఓట్ల కంటే పోలైన ఓట్లు ఎక్కువ కాబట్టి, ఉన్న ముస్లిం ఓట్లు లేకపోతే అక్కడున్న మైనారిటీ ఓట్లు దళిత ఓట్లు అన్నీ కూడా లేపేశారు కాబట్టి అట్లా గెలిచారు. ఏ పెద్ద వీరులు సూరులా చెప్పుకుంటారా? డబ్బా, ఈ డబ్బా ముద్ర మాటలు. ఈ జనరేషన్ మేల్కొంది, జెన్జీ. అమ్మో, జెన్జీ మేల్కొందండి, ముద్ర మాటలు. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ చేస్తున్నారు కదా సార్. ఆల్రెడీ చేస్తూ మళ్ళీ నమ్మడానికి సిద్ధంగా లేరంటారేంటి? ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం, కొత్త తరం అదే. తపస్వి రక్తాలు సలసల కాగే యువతరం అదే. ఇదే కావడి. బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. రక్తాలు సలసల కాగుతాయా అండి? ఎక్కడ బాండీలో ఏమన్నా నూనె వేసుకుని బాండీలో కాలుతాయా? సలసల కాలటం ఏంటి? సలసల రక్తం, అది రక్తం అనుకున్నారా? ఏదో సేవలు మన మంచి నూనె అనుకున్నారా? సలసల సలసల. సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజీ నడుస్తూ ఉంటే ఇప్పుడు చేస్తారు చూడండి కామెడీ. ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళు.
సినిమాల మీద నా దృష్టి లేదు నాకు. చూసారా కామెడీ చేస్తున్నాడు అన్న. 2004 తర్వాత కావాలంటే ఓజీ కొట్టేవాడిని, కాబట్టి దృష్టి లేదంతే, లేకపోతే కొట్టేవాళ్ళమే హిట్లు. అందరికి హిట్లు వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదా అంటే ఎందుకు అనుకున్నారు? కాన్సన్ట్రేట్ చేయలేదురా బాబు, మీకు తెలవట్లేదా? రే ఇట్లా పాప మళ్ళీ ఏం తప్పు ఏం ద్రోహం చేశారన్నా నీకు, ఎందుకు అలా మోసం చేస్తున్నావు వాళ్ళని? సమాజం మీద ఉంది నా దృష్టి. మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ. తను సెలెక్ట్ చేసుకున్న మూవీస్ అట్టర్ ఫ్లాప్ అయిపోతే అది సమాజం మీదకి చాలా కంఫర్టబుల్గా మలిచేసావు కదన్నా నువ్వు. మామూలు కాదు నువ్వు. 2003 తర్వాత సినిమాల మీద దృష్టి లేదు, సమాజం మీద ఉందా? అందుకే నన్న గుడుంబా శంకర్ అనే మూవీ తీసావు. గుడుంబా శంకర్ అనే మూవీ, బాలు అనే గ్యాంగ్స్టర్ మూవీ, ఇవన్నీ సమాజం. చూసారు అసలు 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 ఎంత అవలేలగా తన ఫెయిల్యూర్ మూవీస్ని, ఫ్లాప్ మూవీస్ని కూడా కేవలం సమాజం కోసం ఆలోచిస్తున్నాను కాబట్టే, లేకపోతే అసలు ఇండస్ట్రీ హిట్లు వందల కోట్లు వచ్చాయి కాదు. మరీ రాజకీయ సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం. అది చూసారా, ఆ ఒక్కసారి అది ఇంక మళ్ళీ తెలియదు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారో తెలియదు. అందుకని ఈ వచ్చిన హిట్ని ఈ కోటాలో మీరు అడిగారు కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా చేసేయాలా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పాపం అనిపించలేదా మీకు? మా కూలేదోళ్ళని చూస్తుంటే కనీసం అంటే కనీసం పాపం అనిపించలేదా మీకు? చెప్పండి. తప్పు కదా, తప్పు కదా అట్లా వాళ్ళని అంతలా మోసం చేయటం తప్పు కదా సార్. నేను నాకు సినిమాలు ఓకే, నా బతుకు తెరువు, నా జీవనాధారం, రాజకీయం నా బాధ్యత, దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి. ఈ డబ్బా ఎన్ని సభల్లో ఎన్నిసార్లు కొడతారు సార్? ఈ డబ్బా ఏంటి? ఇన్నిసార్లు డబ్బా ఎందుకు కొడుతున్నారు? మీరు వచ్చేసారు, అయిపోయింది, మీరు అధికారంలోకి వచ్చేసారు, ఇక డబ్బాలు కొట్టొద్దు. 2009 నుంచి వస్తున్నాం ఈ డబ్బాలు. కాదు 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం, 2007-8లో పెట్టినప్పటి నుంచి డబ్బా. ఈ డబ్బా చూసి చూసి విని 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 అయిపోయింది. ఇక ఎంతకాలం కొడతారు ఈ డబ్బా అంటున్నా నేను. బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. వండర్ఫుల్. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ మూవ్. ఈ అంటే దీనికి సంబంధించి ఈ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. మీరు 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తాయి చెప్పండి? వాళ్ళు చేసి ఏం గుర్తొస్తాయి? జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన స్కీమ్స్ గుర్తొస్తాయి, ఆయన పెట్టిన నాడు నేడు అని చెప్పిన స్కూల్ను బాగు చేసిన విధానం గుర్తొస్తుంది, వాలంటీర్లకు ఉద్యోగం ఇవ్వడం గుర్తొస్తుంది, దాదాపు 3 నుంచి 4 లక్షల మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం గుర్తొస్తాయి. ఈ గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? లేకపోతే ఇంకేం గుర్తొస్తాయి? కారు మీద మీరు వెళ్ళారే బెజవాడ నుంచి మంగళగిరి ఎప్పడం దాకా, ఆ సీన్ గుర్తొస్తుంది. ఆ తర్వాత పాపం రైతులను పాపం కోర్టు మెట్లతో కొట్టింది, అది వేరే విషయంలే. మిమ్మల్ని నమ్ముకొని 4 కోట్లు వెళ్ళింది, వాళ్ళందరికీ ₹1,00,000 ఫైన్ వేశారు ఒక్కొక్కళ్ళకి. ఇక అది వదిలేసేయండి. అది కారు మీద ఎక్కి ఊరేగారు, అది దాని గురించి అది పక్కన పెట్టండి. ఇంకేం గుర్తొస్తుంది? చెప్పు తీసుకొని కొడతానని చెప్పని అన్నారు చూసారా సభలో, అది గుర్తొస్తుంది. ఇంకేం గుర్తొస్తుంది? ఇవే గుర్తొస్తాయి. లేదంటే రోడ్ల మీద పడుకున్నారు చూసారా చంద్రబాబు నాయుడు గారి కోసం, అవి గుర్తొస్తాయి. గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, రోడ్ల మీద పడుకోవటాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, అసలు హైదరాబాద్లోనే ఉండటాలు, కేసులు పెడతారు. భయానకం వాతావరణం నుంచి కోవిడ్ టైంలో ఇక్కడ హైదరాబాద్లో ఉండటాలు, ఇలాంటి వాతావరణం నుంచి చెప్పండి. ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు అబ్జర్వ్ చేశారా? ఏ ఒక్క చోటైనా ఈ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఏ ఒక్క చోటైనా మాట్లాడుతున్నాడా? ఎక్కడా కూడా మాట్లాడదు. దిస్ ఇస్ హౌ దీస్ పీపుల్ ట్రీట్ బాబాసాహెబ్ అంబేద్కర్.
దళితులు కానీ వీళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. ఈ వ్యక్తి ఇంతసేపు మాట్లాడిన సభలో కోనసీమ అంటున్నాడు కానీ ఎక్కడైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అని ఎక్కడైనా చెప్పాడా? అఫీషియల్గా దాని పేరు అదే కదా. మొన్న ఆ మధ్య ఒక కూలేదు మమ్మల్ని ట్యాగ్ చేసి ఐ థింక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలు రోజా గారు బయట కోనసీమ జిల్లాకి ఎక్కడికో వెళ్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ట్విట్టర్ హ్యాండిల్లో, ఫేస్బుక్ హ్యాండిల్లో కోనసీమ జిల్లా అని పెట్టినందుకు ఇదేనా మీకు దళితుల మీద అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవం అని చెప్పని కూలాదోళ్ళు తగ్గించేసుకున్నారు. మరి కూలాదోళ్ళు ఏంటిది? ఒక్కసారి కూడా ఇతను మీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యుండి కనీసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కూడా తలవలేకపోతున్నాడే. అంటే ఏమి పట్టుకుందో మెదడులోనే నేను కొత్తగా చెప్పాలా మీకు? మీరు వచ్చి మాకు ఈ సమస్యను చెప్పుకోగలుగుతున్నారు, నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళు. ఎందుకు? ఎంత భయపెట్టారు మిమ్మల్ని? ఎవరిని భయపెట్టారు సార్? నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఒకవేళ అరెస్టులు చేయటమే భయపెట్టడం అయితే మీరు అంతకంటే ఎక్కువ భయపెడుతున్నారుగా. మీరు అంతకంటే ఎక్కువ ప్రజలను, సామాన్య ప్రజలను అరెస్టులు చేస్తున్నారుగా. ఎంత భయానక వాతావరణం క్రియేట్ చేశారు మీకులాగే సేమ్. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. దగ్గుతున్నారు, వాటర్ ఇంటాయా బాబా? నాకు దగ్గుతుంది, ఆయన దగ్గుతుంటే. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం. కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నాం, మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని చూస్తాం. ఓకే, ఈ రోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటాను. ఏంటి? ఇందాక కొబ్బరి చెట్లు చూసొచ్చాను. దెబ్బలు తిన్నాయి అక్కడ శంకరగుప్తం మండలంలో, శంకరగుప్తం రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతా ఉన్నాయి. వెళ్ళి చూసొస్తే ట్రైన్ లేవు, రైలు పూడికలు తీయలేదు. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడగానే వినే నాయకులు లేరు ప్రభుత్వం. ఈ రోజు నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యం నమ్ముతాం. ప్రజాస్వామ్యం నమ్ముతారా సార్ మీరు? ఓకే, చెప్పండి. ఒక మాట విని చిన్న పిటిషన్స్ తీసుకుని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. అవునా సార్? పాయకరావుపేట అని చెప్పని మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి నియోజకవర్గం సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు చిన్న విడతిస్తే పెట్టుకున్నారు, వాళ్ళు ఇన్ని విడతలు పెట్టుకొని కూర్చున్నారు సార్ పాయకరావుపేట నియోజకవర్గంలో. అక్కడికి వెళ్తే కొద్దిగా రాజయ్యపేట ఒక గ్రామం ఉంది సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామం దగ్గరికి వెళ్తే అక్కడ మత్స్యకారులు సార్, దాదాపు 12 నుంచి 15,000 మందికి జనాభా నివసిస్తున్న మత్స్యకారుల దగ్గరికి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అని చెప్పని ఫార్మసిటికల్ కంపెనీస్, అంటే మల్టిపుల్ ఫార్మసిటికల్ కంపెనీస్ అక్కడికి రాబోతున్నాయి. ఆల్రెడీ ఉన్న హెట్రో వల్ల వాళ్ళకి 1 కిలోమీటర్ దాకా వెళ్తే పడే చేపలు దాదాపు 4-5 కిలోమీటర్లు వెళ్ళినా పడటం ఆగిపోయినాయి. దీంతో పాటు ఆ డంప్ అంతా కూడా దగ్గరలో ఉన్న కాలువల్లో వేయటం ద్వారా అక్కడ ఉన్న చేపలన్నీ చనిపోతున్నాయి. దాంతోపాటు క్యాన్సర్ కూడా మొదలయ్యింది. ఇప్పటికీ క్యాన్సర్ ద్వారా 1-2 చనిపోయారు అని అక్కడ ప్రజలు మొంతే తుఫానులో కూడా నుంచొని రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కేసులు పెట్టారు సార్. మీది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం కదా, కొద్దిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి వాళ్ళకి ఆ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు మాకు వద్దు బాబో అని చెప్పని వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుతున్నారు, అలో లక్ష్మణ అని చెప్పని. కొద్దిగా వాళ్ళ సంగతి చూడండి రాదు ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధ చిన్న వినతి పిటిషన్ ఇచ్చేస్తే చెప్తాం, పిటిషనే. కందుకూరులో దళితుల మీద దాడి చేస్తే ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయడం కోసం 2 వారాలు 3 వారాలు కనీసం పోలీసులు కేసు కూడా కట్టకపోతే మేము వెళ్ళి నిలబడిన తర్వాత కేసు కట్టి అరెస్ట్ చేశారు. బండ్లమూడిలో నిన్నగాక మొన్న కందుకూరు మన ఒంగోలు దగ్గర బండ్లమూడిలో మాదిగల మీద దాడి చేస్తే కనీసం అరెస్ట్ అంటే అరెస్ట్ కూడా చేయాలి, కేసు కట్టారు కానీ అరెస్ట్ కూడా చేయాలి. SC/ST అట్రాసిటీ యాక్ట్ పడితే SC/ST అట్రాసిటీ కేసు పడింది. వినతి పత్రం ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా డబ్బా గత ప్రభుత్వం నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది మేము ప్రజాస్వామ్యం నమ్ముతాం. మీకోసం ఒక మాట విని పిటిషన్స్ తీసుకొని
నేను దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. మేము కూడా నమ్మాం సార్. ఏంటి వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు, వాళ్ళు చేసిన దోపిడీ, ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వం చేశారు. అప్పులు, దోపిడీ జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి వచ్చినాయి అంట. కొద్దిగా ఫాస్ట్గా పెట్టారు. ఎందుకంటే పాప మీరు మాత్రం ఎంతసేపు వింటారు? ఆయన చెప్పే సొల్లు, నేను కొట్టే రోస్టు. కాబట్టి కొద్దిగా ఫాస్ట్ పెంచాను, త్వరగానే కంప్లీట్ చేద్దాం. రైట్. అప్పులు వారసత్వంగా వచ్చిందంట. అప్పులు 14 లక్షలని అబద్ధం చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఇదే కూటమిలో ప్రభుత్వం రాకముందు ప్రతి క్యాన్వాసింగ్లో ఆ మీడియా బ్రోకర్ అందరినీ దగ్గర పెట్టుకొని 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకెళ్లాడని చెప్పని మన అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ అడిగితే 6 లక్షల కోట్లు అని చెప్పారు కదండి. మళ్ళీ ఇంకెందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటున్నా. ఈ అబద్ధాలు ఇంకెప్పుడు మానుతారు అంటున్నా. ప్రజలకు అర్థమైపోయినా సరే మీరు మీ అబద్ధాలను మానరా అని అడుగుతున్నా. అదే కనీసం కొద్దిగా అంటే ప్రజలు చూస్తున్నారన్న కామన్ సెన్స్ లేదా అండి? నేను ఇక్కడ కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమ ఇది. ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అవును. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. కరెక్ట్. నేను ఈ రోజు మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడు అడుగుతున్నాను. అడగండి. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత? వచ్చే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలండి. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి పాప మా ఎదురు అరుతున్న పెచ్చనాయాలందరినీ కూడా ఎర్రిపప్పలను చేస్తారండి. వచ్చే 15 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాల్లో మాకేం కాదు అని చెప్పి నేను చెప్పేస్తున్నాడు ఇప్పుడే. ఈ 5 సంవత్సరాల్లో మా వల్ల కాదు, ఇక మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కూడా మాకు ఇస్తే అప్పుడు మేము ఏం ఎలగబెడతామో ఏం ఆరబెడతామో చూపిస్తారు మేము అని చెప్తున్నాడు ఆయన. మీకు కానీ ఏ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికైనా సరే ఈ దేశ రాజ్యాంగం కల్పించిన హక్కు 5 సంవత్సరాలు మాత్రమే. మీరు మీ పనులన్నీ మేము ఎన్నుకున్న పనోళ్ళు మేము ఎన్నుకున్నాం కాబట్టి ఆ పనిని 5 సంవత్సరాల్లో సక్రమంగా చేస్తే ఆ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలకు నచ్చితే, ఆ నచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వస్తారు. అలా మళ్ళీ 2వ టర్ము 3వ టర్ము పెంచుకుంటూ పోతాం అనేది మీరు చేసే పనుల మీద ఉంటుంది. కానీ ముందే మమ్మల్ని 15 సంవత్సరాలు ఉంచండి బాబా. ఎన్ని సంవత్సరాలు ముందు 15 సంవత్సరాలు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంటే అది అధికారంలో పట్టిన మదం. అబ్బా ఇప్పుడు మనమేంటి? కొబ్బరి చెట్టుని పాతే అది 10 దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది. అది కొబ్బరి చెట్టు లేదు సార్. అన్ని సమస్యలు రాత్రి చేయడం కుదరదు. అన్ని సమస్యలు రాత్రి చేయడం కుదరదు అని చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బ్లేమ్ చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాల్లో ఆయన చేయలేదు అని చెప్పని మీకేమో 15 సంవత్సరాలు కావాలా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రం 5 సంవత్సరాలు వచ్చి ఆయన ఓడిపోగానే మళ్ళీ అతను మొత్తం నాశనం చేశాడని అబద్ధాలు చెప్తామా? మాట మళ్ళీ ఎందుకు ఈ డబ్బా? మళ్ళీ ప్రైమేజ్ పాలిటిక్స్ ఎందుకు? ముందు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీరు నన్ను గెలిపించండి, విశాఖ ఉక్కుని ఎట్లా అమ్ముతారో చూస్తానేనని చెప్పలేదా మీరు? అనలేదా? క్యాప్టివ్ మెన్స్ కావాలని చెప్పని అనలేదా మీరు? క్యాప్టివ్ మెన్స్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఇప్పుడు మీ తొత్తేగా ఉంది, మీ మోదీగా మీరు ఆయన సంకలో ఎక్కుతూ ఉంటారుగా. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మెన్స్ తెప్పించలేకపోతున్నారు మీరు? మిమ్మల్ని నమ్మాంగా. ఆ వైజాగ్ ప్రజలందరూ నమ్మారు కదా, వైజాగ్ కార్మికులందరూ నమ్మారు కదా. అందుకేగా వైజాగ్లో వైసీపీ స్వీప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లా మీరు? ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మళ్ళీ కొత్త మాటలు దేనికి వచ్చానంటే నేను ఎంతసేపు మనం జైహిందులు కొట్టాం, మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సైనికులు కొట్టాం, డబ్బా దేశభక్తి అంటాం. కానీ వాస్తవం వచ్చేటప్పటికి సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకట్టాం. నేను ఇప్పుడు వెనకాల అడుగు ముందుకేసాను. గెలుస్తాను, ఓడిపోతాను, అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు. ఉంటానో పోతానో ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. మీరేమన్నా అడవిలో అన్నల్లాగా ఉద్యమాలు చేశారా ఏంటి? ఈ డబ్బా ఏంటి? గెలుస్తాను, ఓడిపోతాను, ఉంటాను, పోతాను, బతుకుతాను, చస్తాను, కింద పడతాను, మీద పడతాను, ఎగురుతాను, దొల్లుతాను. ఏ గెలుస్తాను, ఓడిపోతాను, ఉంటాను, పోతాను ఏంటండి? ఏంటి డ్రామా? ఈ డబ్బా ఏంటి? మొదటి మాటలు ఎందుకు? విప్లవ స్ఫూర్తి మళ్ళీ విప్లవం వైపు వచ్చాం మనది సనాతన ధర్మం కదా. మళ్ళీ విప్లవం ఎందుకు వచ్చింది మనకి?
మనకు ఉద్యమాలు విప్లవాలు ఎందుకు వచ్చేస్తున్నాయి అంటున్నా నేను. మన సనాతనం కదా, మీరు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ విప్లవం వైపు వచ్చావు. రాజులు హోప్ ఇచ్చిందా? 151 శాసనసభ్యులు కానీ 151 శాసనసభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి 5 సంవత్సరాలు 151 సీట్లు 150 సీట్లను అదే వస్తుంది నోటికి. మీ 151 కాదండి, 160కి పైగా కొట్టారు, మర్చిపోయినట్టున్నారు. పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం 161 మూలాధారం, వీటికి అంకురార్పణ రాజుల్లో పడింది. ఒక చిన్న దీపం మిగతా దీపాలను ఎలా వెలిగిస్తుందో, ఒక కొవ్వొత్తి వెలిగించి ఎలాగ మిగతా 5 కొవ్వొత్తులు మనం వెలిగించాము, 5 దీపాలు మనం వెలిగించాము. నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ, మినుకు ఉంటే విజయం. ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళాం, నల్లదమ్ములు వెళ్ళాం, మాడపడుచు వెళ్ళాం, మక్కచెల్లి వెళ్ళాం, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉందని ఆస్వాదించే పెద్దలు వదలం. పాపం మీరు కనుక ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ఏంటండి మీ పరిస్థితి? ఇన్ని మొదల మాటలు మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చో, నారా లోకేష్ కోపం వచ్చో, లేదా మీ వాళ్ళు కింద అంతర్గతంగా కొట్టేసుకోను, మీరు ఒకవేళ విడిపోయారనుకోండి, విడిపోకూడదని కోరుకుంటున్నాం, విడిపోయారనుకోండి, ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలుకి? మీరన్నా గెలుస్తారా? ఎందుకు ఈ మొదల మాటలు? ఎందుకంటున్నా నేను ఈ మొదల మాటలు? మీరు వదిలేదు పాపం. వాళ్ళు ఎక్కడున్నారు మీతో? 2009లో మీ అన్నయ్య గారు వెనకమాల ఉన్నారా? 2019లో మీ వెనకమాల ఉన్నారా? ఎక్కడున్నారు పాపం వాళ్ళు? ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కాదు మిమ్మల్ని నిలబెట్టింది పాపం. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కాదు వాళ్ళు. లేకపోతే అసలు మీరన్నా గెలుస్తారు. అది కూడా పాపం ఆ పిఠాపురం కంచుకోటగా నిలబెట్టుకున్న, కంచుకోటగా తయారు చేసుకున్న వర్మ దగ్గర నుంచి లాగేసుకున్న సీటు కదా మంది. మనం ఎందుకు ఈ మాటలు, ముద్ర మాటలు? మీరు ఇచ్చిన చిన్నపాటి ఆశ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, నాకు బలమైంది, నేను కూటమి మీరు ఇచ్చింది. అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది. రాజులకి మన సోదరు హరీష్ గారు చెప్పినట్టుగా నేను గెలవడం పిఠాపురం నుంచి పోటీ చేశాను, గెలిచాను, కానీ రాజులను గుండెలో పెట్టుకుని చేసుకుంటాను. అరే ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని గుండెలో పెట్టేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం వెళ్తే పిఠాపురం గుండెలో పెట్టేసుకుంటారు, బాపట్ల వెళ్తే బాపట్ల గుండెలో పెట్టేసుకుంటారు, ఆ నెల్లూరు వెళ్తే అక్కడ, బెజవాడ వెళ్తే బెజవాడలో, వైజాగ్ వెళ్తే వైజాగ్లో, ఎన్ని గుండెలు ఉన్నాయండి మీకు? ఆలయాన్ని మళ్ళీ ఇటు తిప్పేశాడు ఆయన. దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. మంచిది, అది మీ వ్యక్తిగత అభిప్రాయం. మనం పల్లెపండుగ 2.0 రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తాం. వెరీ గుడ్. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లు కొత్త రహదారులు నిర్మాణం. వెరీ గుడ్. మనకి గోకులాలు ఉంటాయి, మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళకపోయారు. అలాంటిది మనం కొత్త ప్రభుత్వం, మన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలను మనం ఏర్పాటు చేయబోతున్నాం. గోకులాలను ఏర్పాటు చేస్తున్నారా గోవుల కోసం? ఎంత భక్తి, ఎంత భక్తి! సనాతన ధర్మం అంటే ఎంత ఇష్టం. మీకు గోకులాలు అంటే, ఆవు అంటే అంత ఇష్టమా అండి? 187,000 కిలోల ఆవు మాంసం, 187,000 కిలోల ఆవు మాంసం మిత్రా కోల్డ్ స్టోరేజ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన గోడౌన్, అది కోల్డ్ స్టోరేజ్. అక్కడ అన్ని కిలోల ఆవు మాంసాన్ని దొరికితే మీరు ఒక చిన్న ట్వీట్తో వదిలేశారే, ఇది మీ నైతిక బాధ్యత కాదా? కూటమిని ప్రశ్నించరా మీరు? తెలుగుదేశం పార్టీని ప్రశ్నించరా మీరు? అప్పుడు మీకు రాజకీయాలు గుర్తొస్తాయి కానీ హైందవం, హిందుత్వం, హిందూ ధర్మం గుర్తురావా? గోమాత గుర్తురాదా? ఇంతకు మించిన హిపోక్రసీ ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు? ఒకవైపు ఏమో గోకులాలు కడతాము, అక్కడ మాత్రం 181,087 కిలోల ఆవుల్ని చంపి అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెడితే దాని గురించి చుట్టూరు మనకుండా ఉంటాం. ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టం మనం. అదే ఒకవేళ దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతోనే ఏదైనా లింక్ ఉందని చెప్పండి, అబ్బాయి ఆగ మేఘాల మీద దిగిపోయి ఒక కాషాయపు కండువా, కాషాయపు పై పంచ వేసుకొని జుట్టు నెట్టట్టా అనుకుంటా ఒక నామాలు పెట్టిపాడు నూకి మెట్లు కింద నుంచి పైకి గడుగుతా. అసలు ఊగిడు మామూలు ఊగుడు ఉంటుందా మంది? పౌడర్ కొట్టుకొని వచ్చి పాండ్స్ పౌడరు. హ్యావ్ సమ్ కనీసం ఈ హిపోక్రసీ వదిలేసేయండి పవన్ కళ్యాణ్ గారు. లీవ్ దిస్ యు ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు, మీకు అర్థం కావట్లేదు.
మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇది మంచి పని. 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నాం. మంచి పని. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్ కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తాం. వండర్ఫుల్. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కి రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2 పాయింట్ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులు చేపడుతున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది ఇలాంటి పనులు చేయండి మీరు. ఈ మాటలు చెప్పండి. ఇది కదా మీరు చెప్పాలనుకుంది. గంట సేపు మాట్లాడి 1 నిమిషం మాట్లాడతారు దాని గురించి. ఆ పనులు ఎన్ని రోజుల్లో చేయబోతున్నారు, ఎప్పటికల్లా కంప్లీట్ చేయబోతున్నారు, దానివల్ల ఎంతమందికి పనిముట్లు రాబోతున్నాయి, ఆ పనిముట్ల వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం రాబోతుంది, ఎంత రెవెన్యూలో నుంచి ఎంత మనకు కోత పడుతుంది, ఎంత కూడా ఈ లెక్కలు చెప్పి ప్రజల్ని అవేర్ చేయండి కదా. యు మేక్ దెమ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంతేగాని ఈ డబ్బా ఎందుకు అంటున్నా. ఇప్పుడు దాకా ఇంత మంచిగా చెప్పారు, ఈ కదా చెప్పాల్సింది మీరు. అందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేశారు. వాటర్ ఏంట్రా బాబా దగ్గుతున్నాడు మా అన్న. ముఖ్యంగా మన కోనసీమ జిల్లా రహదారులు దృష్టి చూశాక ఈ జిల్లాకి అదనంగా 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తాం. వండర్ఫుల్. 100 crores ఫర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఎన్టీఆర్ దగ్గర రేపేసాడు, కాపీ కొట్టేసాడు. బైకుల్లో జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికంట. మొన్న రేజులు యాక్సిలరేటర్లు సైలెన్సర్లు తీసి కొట్టండి అన్నాడు. ఫుల్ రిటార్ట్ వచ్చింది. ఇక దెబ్బకి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. తారక్ థ్యాంక్స్ తారక్. స్వామిగా భావించి ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా జరుగుతున్న కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ కొండ సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న 7 కిలోమీటర్ల రహదారి కోసం 6 కోట్ల నిధులకి మంజూరు చేశాం. రావులపాలెం మార్గంలో నిరుగు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తీసుకొస్తాం. మంచిది. ఇది క్లుప్తంగా గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా రోడ్డే. కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి సత్తా ఉన్న ప్రాంతం ఇది కోనసీమ. కరెక్ట్. నాకు రైతాంగంతో మాట్లాడతా కొబ్బరి రైతాంగంతో వాళ్ళు నేను చెప్పాను, నాకు ఈ మనకి పూడికలు తీయలేదు, దానివల్ల ఉప్పు నీరు ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదలకపోతున్నాయి. ఏం చేయాలని చెప్పి కావాల్సిన 2 కోట్లు 20 కోట్లు ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. కానీ దానికంటే నేను ఆలోచిస్తాను, పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను. ఏంటో పెద్ద ప్లానింగ్ గురించి ఆలోచిస్తాను. రైల్వే లైన్ ఒకటి ఉంది. గత ప్రభుత్వానికి అండగా ఉన్న పత్రికలు కొన్ని మీరు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటాం. చెప్పండి ఏం చేస్తారు. మీలాగా దోచేయట్లేదు. అలాగ దోచేయట్లేదా? గత ప్రభుత్వం దోచుకుందా, ఇప్పుడు మీరు దోచుకోవట్లేదా? సరే, గత ప్రభుత్వం గురించి కాసేపు పక్కన పెడదాం. వాళ్ళు దోచుకుంటే మీరు కేసులు వేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు దోచుకోవట్లేదా పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు మద్యం సిండికేట్లు నడుపుతుంది ఎవరు? ఈరోజు మద్యం షాపులన్నీ, బెల్ట్ షాపులన్నీ కూడా ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నాయి? ఈరోజు ఇసుకంతా కూడా ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నాయి? వైజాగ్ దగ్గర నుంచి అనంతపురం దాకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎన్ని బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ప్రతి ఒక్క క్వార్టర్ బాటిల్ మీద ఎంతెంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. దోచుకోవట్లేదా? ఎందుకండి డబ్బా మాటలు? ఇక మొత్తం ఎన్ని తీయాలంటే ఆ స్టాంప్ స్కామ్ ఎక్కడ జరిగింది? అనంతపురంలో. దోచుకోవట్లేదా? హెల్త్ మినిస్టర్ చేస్తున్న అరాచకాలు ఏంటి? హెల్త్ మినిస్టర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న దోపిడీ ఏంటి? మొన్న ఒక లేడీ మినిస్టర్, టాప్ లేడీ మినిస్టరు హైదరాబాదులో వెల్ఫేర్ కారు, బెంచ్ కారు తీసుకున్నది ఎక్కడ? కంప్యూటర్ల కాంట్రాక్ట్లో తీసుకోలేదా? అంతెందుకు, మీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అరాచకాలేంటి? పంతం నానాజీ అరాచకాలేంటి? మీరు మీ సొంత కార్యకర్తలను దోచుకోవట్లేదా వీళ్ళు? ఎందుకు ఈ డబ్బా మాటలు? వాళ్ళని తిట్టే ముందు మన 4 వేళ్ళు మన వైపు కూడా చూపిస్తాయి అని చెప్పని గుర్తుపెట్టుకోవాలా. అన్ని అందరికీ సకాలానికి జీతాలు ఇస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన దానికంటే పెన్షన్ ఇంకా బలంగా ఇస్తున్నాం. కాదు, తప్పు. పెన్షన్లు బలంగా ఇవ్వడం అనేది తప్పు. పెన్షన్లో కోతలు విధించేశారు, తప్పు. అబద్ధం చెప్తున్నారు. ఆల్రెడీ దాని మీద వీడియో చేశాము. వికలాంగుల పెన్షన్లు తప్పు. వికలాంగుల పెన్షన్ల గురించి నేను వీడియో వేస్తా, చూడండి.
చూసారు కదా, అలా వికలాంగులకి 90% కంపల్సరీ 90% ఉన్న వాళ్ళు మొత్తం అందరూ వచ్చి చూపించుకోవాలంటే పాపం వాళ్ళు బెడ్ల మీద నుంచి కనీసం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా రమ్మని కనీసం ఉత్తర్వులు లేకుండా వాళ్ళని ప్రతి ఒక్కరిని హైదరాబాద్ గుంటూరు రమ్మంటే శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు, రాయలసీమ అనంతపురం కర్నూలు నుంచి అటంతా వచ్చేవాళ్ళు. ఎన్ని కిలోమీటర్లు వికలాంగులు వాళ్ళు రావాలి? ఎంతమంది వికలాంగులు కట్ చేసేస్తారు మీరు? వికలాంగులు కొన్ని నెలల పాటు ధర్నా చేస్తుంటే మేము కూడా వీడియో చేశాం దాని మీద. ఎందుకే అబద్ధాలు అంటున్నా పవన్ కళ్యాణ్ గారు? మధ్యలో ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ముఖ్యంగా యువత. నేను 2014-9లో మాట్లాడినప్పుడు చాలా మందికి నేను మాట్లాడుతున్న ఎంతవరకు వాస్తవ రూపం దాల్స్తుంది. నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు కానీ కాదు. లేస్తే అయ్యా కదండి మీరు మాట్లాడేది, సముద్రం ఒకటి కాళ్ళ కింద అని. నేను ప్రేమగా మాట్లాడుతాను, గుండె నుంచి మాట్లాడుతాను. నాకు 2 మాటలు తెలియదు. గొడవ పెట్టుకున్న ప్రేమించిన ఒకటిలా ఉంటుంది. గొడవ పెట్టుకున్న శత్రువులు గొడవ పెట్టుకున్న వెనకాల ప్రేమించిన ఇంట్లో వాడితో ప్రేమిస్తాను. మీకోసం నేను ఉన్నాను ఇక్కడ. చాలా మంది మాట్లాడుతున్నాను. మధ్యన విప్లవాలు వచ్చేస్తాయి. నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్డు మీదకి వస్తారు, గొడవ చేస్తాను. ఈ దేశంలో చాలా మంది కలగంటా ఉన్నాం. అలా చెయ్యాలి అంటే, అలా గొడవలు రావాలంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. అలాంటి మనం ఎంత అజమాయిషీ చేస్తున్నాము, మనం పవర్ని ఎంత బుల్డోజ్ చేస్తున్నాము. ఆపరేషన్ కగార్ అని చెప్పని మీరే ఓపెన్గా ప్రెస్ స్టేట్మెంట్లో ఆపరేషన్ కగార్ తరహా ఏరిపారేస్తామని చెప్పని ధమ్కీ ఇచ్చారే. ఒక ఆఫీసును హోల్డ్ చేస్తూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అలాంటి ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ ట్రీట్మెంట్ మేము ఇస్తామని చెప్పి మీరు చెప్పారే. మీరు ఏమన్నా ఊడిపడ్డారా పైనుంచి? జ్యుడిషియరీ కంటే మీరు గొప్ప, ఈ రాజ్యాంగం కంటే మీరు గొప్ప, ఇష్టం వచ్చినట్టు ధమ్కీలు ఇస్తున్నారే. మీరు కొత్తగా అజమాయిషీల గురించి, విప్లవాలు మా ప్రభుత్వంలో రావు ఎందుకంటే మేము స్వతపోసలం అనే మాటలు దయచేసి మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ గారు. మీరు దయచేసి మాట్లాడొద్దు. డోంట్ స్పీక్, డోంట్ అట్టర్. ఒకటే నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది, మీ నిర్ణయం అమూల్యమైంది కాబట్టి ఈయన ఏళ్ళకి వీళ్ళు ఎందుకు అరుతారో తెలియదు. వీళ్ళకి ఎక్కువ లేదు వాళ్ళకి బాధ్యత. నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. మీకు ఎలాంటి ఉపాధి కావాలి, ఎలాంటి మీకు టాలెంట్ ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు మన కోనసీమ వాతావరణం తీసుకుందాం. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం చాలా అద్భుతమైంది. ఎక్కడెక్కడ విదేశాల నుంచి ఆ పడవల్లో ఉండి అక్కడే వాళ్ళు వండుకొని వాళ్ళు గోల్డంత డబ్బులు వస్తాయి. దానివల్ల గోల్డంత ఉపాధి అవకాశాలు, గోల్డంత మనకి టూరిజం ఇన్కమ్. అలాగే తమిళనాడులో షూటింగ్ తమిళనాడు కదా ఉత్త అవసరం మనకి. మన కోనసీమ వస్తే కొబ్బరి తోపులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ అందాన్ని ఎక్కడ కొట్టగలమా, తిరిగి సృష్టించగలమా ఈ అందాన్ని? సో దీన్ని సినిమాల ద్వారా కానీ అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి అన్ని అవకాశాలు. అలాగే యువతగా పిచ్చి తెగిపోతుంది. మీ దగ్గర ఏం తెగిపోతుంది? డబ్బా మీరు పట్టుకున్న చెండా కన్నా ఒక తుపాకీ అయిపోతుంది. మీ చేతుల్లో మొదటి మాటలే చెండా కన్నా ఒక బాణకర అయిపోతుంది. మీకు ఇవ్వగలిగేది ప్రభుత్వాలు భవిష్యత్తు కోసం ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలి, ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటాను ఒకటే. ఎలాంటి ఇవ్వాలో చెప్పండి. మిమ్మల్ని మీ చేతిలో జెండా పెట్టుకుంటే తుపాకీ ఇద్ది, తుపాకీ పట్టుకుంటే గాడ్జిల్లా ఇద్ది, గాడ్జిల్లా పట్టుకుంటే అయినా సరే ఇది ఏంది మాటలు? వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది, యువతకి ఏం కల్పించబోతున్నారు మీరు అని చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ మాటలు మాట్లాడితే అట్టగా? అధికారం లేనన్న వాళ్ళు మీరు నాకు అధికారం ఇవ్వండి బాబా, నేను వేస్తే మనిషిని కాదని చెప్పలేదా? ఇప్పుడు మళ్ళీ ఏ మాటలు మాట్లాడతారండి? మొదటి మాటలు మీ యువతకు ఎలాంటి ఉపాధి ఏం కల్పిస్తారో చెప్పండి. సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది దాదాపు మీరు వచ్చి మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏం కల్పించబోతున్నారో చెప్పండి. డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఏదో పడింది మీకు. మీరు అయిపోయారా? మీరు ఆంధ్ర వాళ్ళు మీరు అయిపోయారు. మీకు ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి అంటున్నాడేనా? ఏదో కోత వేస్తాడు అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి మన ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఉండాలి. కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉన్నారు. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పబ్లిక్ పాలసీల ద్వారా తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి. అది మంచిదే. మరి అట్లా చేయండి. దానికి ఏం చేయబోతున్నారో చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తాం. ఆలోచిస్తున్నారా? వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధి ఎలా చేయాలి, మనం ఎలా చేయాలి? అదానీ గారికి, అంబానీ గారికి వీళ్ళకి మనం పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, యార్డ్లు, షిప్ యార్డ్లు, రైల్వేస్ అన్నీ కూడా ఇచ్చిపాడు నోకాలి. ఇచ్చేస్తే అభివృద్ధి అయిపోతుంది ఆటోమేటిక్గా. అంతే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద అమ్మేయండి. ఎందుకు మెట్లుగా అమ్మేస్తున్నారుగా, అమ్మేయండి. అదే అభివృద్ధి. ఏ ఊరు వెళ్ళారో తెలియదు, ఆ ఆలయం పేరు తెలియదు,
వచ్చిన ఆ ప్రాంతం ఏంటిది? ఆడపడుచు బిడ్డను తీసుకుని గొడవ పడతాను దగ్గరికి వచ్చి అసలు పోలీసుని అందరినీ నెట్టి దగ్గరికి వచ్చి అదే నాకు ఇబ్బంది ఎలా ఉంటుంది ఒకసారి నాకు బయట జరుగుతుంది బయటకు వద్దాం రోడ్లో నుంచి అంటే బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడి అభిమానం ప్రేమ అభిమానం బయట రాలేదు. వీటి మధ్యలో చాలా మంది పిటిషన్స్ ఉండరు. తీసుకోలేక నాకు పొగ కాదు, నాకు నిస్సహాయత. వాళ్ళ పాపం సెక్యూరిటీ వాళ్ళు అందరూ చూస్తాను, వాళ్ళు కూడా 100 మంది దొయ్యగలరు. 500 మంది వాళ్ళు ఎక్కడ వస్తారు? ప్రధానమంత్రి ఎస్పీ చేతులు 500 మంది అంట. కారు వెళ్తుంటే ఎవ్వరు లేరు అక్కడ. కారు వెళ్తుంటే అటు ఇటు ఎవ్వరు లేరు, గాల్లో చేతులు పెట్టుకొని వెళ్తున్నారు మీరు. 500 మంది 1000 మంది రాకపోతే కొంత సంతోషం, కానీ ప్రధానమంత్రిని కోరుకుంటారు తప్పదు. కానీ మన ఐదు జగన్నాథపురం వెళ్తే ఆడపడిచి కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి నేను ఆవిడ పరిస్థితి ఆపాను. ఇవ్వనమంటే ఆవిడ వచ్చి ఒకటే అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్న ఇక్కడ. ఒక ఆడపడిచి వచ్చి పెట్టని సంకరెత్తుకుని అడుగుతుంది, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నాం. రోడ్డు ఏంటి మాకు నాకు ఇచ్చి 2000 పెన్షన్ అడగట్లేదు ఆవిడ. నా బిడ్డకి ఉచిత చదువు అడగట్లేదు, కానీ ఏమవుతుందంటే ఒక రోడ్డు ఏంటి అన్న. చూసారా, నా బిడ్డకు ఉచిత చదువు వేయండి, ఇవ్వండి అని చెప్పి అడగట్లేదంట. నడుచుకుంటూ వచ్చిన ఆడామా. నాకు పెన్షన్ అని అడగట్లేదంట, నడుచుకుంటూ వచ్చిన ఆడామా. రోడ్లు ఏంటని అడుగుతుందంట. అన్న నాకు కూడా అన్న, మన బెజవాడ వెళ్తే ఒక ముసలామా నడుచుకుంటూ వచ్చింది. వెళ్తుంటే నేను కూడా సైకిల్ వేసుకొని వెళ్తున్నా. సైకిల్ వేసుకెళ్తుంటే అందరూ తోపులు, ప్రశ్నకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా ప్రశ్నకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా నెట్టేస్తున్నారు ఆ ముసలామను. పాపం నేనే సైకిల్ ఆపండి రా అని చెప్పన్నా. నేను వెనక్కి కూర్చున్నా, సైకిల్ దొక్కుతున్నాడు నా డ్రైవరు. వెనక్కి కూర్చుంటే ఆపారు. అదే ఆపరా ముసలాం వస్తుందని చెప్పారంటే ఆ వచ్చి బాబు ఏం కావాలి నీకంటే కొద్దిగా నిజాలు మాట్లాడే రాజకీయ నాయకుల్ని చూపించయ్యా అని చెప్పని అడుగుతుంది. నాకు అభివృద్ధి చేసేవాడిని కాదు, లేకపోతే డెవలప్మెంట్ చేసేవాడిని కాదు, నాకు పెన్షన్ ఇచ్చేవాడు కాదు. కొద్దిగా మతాల ప్రస్తావన లేకుండా, కులాల ప్రస్తావన లేకుండా, కులాలను కలుపుకొని వెళ్ళే రాజకీయ విధానం అని చెప్పిన నాయకుడు చెప్పాడు. ఆయన ఎక్కడున్నాడో కొంచెం చూపించు బాబా అని చెప్పని అడుగుతుంది. కథలు మామూలు కథలు కాదు. నడుచుకుంటూ వచ్చి పిల్లడిని సంకలో ఎత్తుకొని నాకు పిల్లోడికి చదువద్దు, నాకు పెన్షన్ వద్దు, రోడ్లు వేపించమని నన్ను అడిగిందా? ఇందుకు కదండి పాప మళ్ళీ మోసపోయేది. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే అంత కమిటీగా నేను చేస్తాను. నిధులు లేకపోయినా రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ పాపం ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలిసిన రోడ్లు వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. పాపం కింద పడి దర్జన పడి బాబు గారా ఇవన్నీ చెప్తానంటే మనం సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. అవును, నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తి నాకు ఇవ్వండి, నాకు అది మేము అట్టుకున్నాం. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తాను. ఆ దిశగా ఇంకెన్ని సంవత్సరాలు ఆలోచిస్తారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలోచించాలిగా. మమ్మల్ని తీసుకొని మీరు పవర్లో కూర్చోబెట్టండి, మేము ఏంటో చూపిస్తాం అన్నారు కదా, అప్పుడు ఆలోచించలేదా ఇంకా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టారా? అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరకు కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. లాస్ట్ 15 సంవత్సరాలు మీరు చెప్పిన మీ రాజకీయ భవితవ్యం 2003-04లో ప్రజల గురించి ఆలోచించారు. అప్పటి నుంచి 3 నుంచి 2025 దాకా అంటే 22 సంవత్సరాలు, మొత్తం కలిపి 22 సంవత్సరాలు మీరేం ఆలోచించలేదా? ఇప్పుడు సంవత్సరంన్నర కూడా ఏం ఆలోచించలేదు, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? ఆలోచించరు సార్, మీరు ఆలోచిస్తూనే ఉండండి. అదే అదే అది ఎలా పట్టడం నేర్పియాలనేది మీరు నేర్పించాలి. ఇంకా నేర్పిస్తానే ఉంటారు, మీరు నేర్పించాలి. అందుకేనా చెప్పకుండానే కట్ చేసి పండుకారు. దివ్యాంగులంట వచ్చి 2000 ఇస్తారు, నాకు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి నీండి అంట. పాపం డబ్బున్న దివ్యాంగురాలు లాగా ఉంది. డబ్బులు లేని దివ్యాంగులు చాలామంది ఉన్నారన్న ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ ఏదో కొడుతుంది సీనా నాకు. ఈ స్థాయిలో ఉన్న మనిషి ఇంత గొప్ప నేను కోరుకుంటుంది మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను మీకోసం మీ ఆశలు, మీ కోరికలు, మీ ఆశయాలు, మాకు భవిష్యత్తు కావాలి, ఉపాధి కావాలి, పరిశ్రమ కావాలి, మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, మీద చదువు కావాలి. లేదంటే నేను ఎదిగిపోయాను కానీ చదువుకోవడానికి లేదంటే మీకు నైట్ టైమ్స్ ఉండే, మీకు రాత్రులు కూడా వయోజన విజయాలు ఉన్నాయేమో, ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ కావాలి. ఇలాంటి ఆలోచించడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా సమయం అవసరపడుతుంది. మీరు బైక్ల మీద, రోడ్ల మీద మీరు యాక్సిడెంట్ చేస్తామంటే నాకు ఏమంటారో తెలుసు. నాకు మీ శక్తి, మీ శక్తిని దేశం కోసం, సమాజం కోసం ఛానలైజ్ చేయగలిగితే మన అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మన రాజుల నుంచి గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? 15,000 కుటుంబాలు రాజుల నుంచి గల్ఫ్కి వెళ్ళే అవసరం ఉంటుందా? మనకే సంపద. ఈ మాటలు చాలా విన్నామండి బాబో. అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఉందా? గల్ఫ్ వెళ్ళాల్సిన అవసరం ఉందా? అసలు భారతదేశం రూపాయి యొక్క విలువ ఎందుకు పడిపోయిందని చెప్పని ఒక ముసలాయన అప్పట్లో 2013 నుంచి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మొత్తాన్ని దేశాన్ని బొట్లో వేసిపాడు. ఇప్పుడు సైలెంట్ గప్చు పన్నీ తీసుకెళ్ళి అదాని గడి సంఖలో పెడుతున్నాడు. డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి డిమానిటైజేషన్ అని, జిఎస్టీ అని నెట్ మీద పటా కొడతానే ఉన్నాడు ప్రజల్ని. ఈ మాటలు వినేశారు సార్, దేశంలో ప్రజలందరూ ఈ మాటలు వినేశారు. ఇక మీరు ఆపండి, ఈ మాటలు దయచేసి చెప్పొద్దు మీరు. నేను కోరుకుంటున్నాను
నేను కోరుకుంటున్న భారతదేశం స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం, ఎవరికి తలవంచని యువ భారతం కోరుకుంటున్నాను. ఏ దేశానికి తలవంచని యువ భారతం. ఆ ముక్క వెళ్ళి నరేంద్ర మోదీకి చెప్పండి. ట్రంప్ దగ్గరికి వెళ్ళి తలంచుతాడు, పుతిన్ గారి దగ్గరికి వెళ్ళి తలంచుతాడు, అందరి దగ్గరికి వెళ్ళి తలంచడమే మన పని. ఆ ట్రంప్ గారు భయపడి ఆడు ఓపెన్ ట్వీట్లు చేస్తుంటే వాడిని ఓపెన్గా ఒక ట్వీట్ చేసి నువ్వేడాపావురా దేశం యుద్ధానికి నాకు పాకిస్తాన్కి యుద్ధం నువ్వు ఆపడం ఏంటరా బొక్కా పకీరదవా అని చెప్పని కనీసం అంటే కనీసం అనకుండా భారతదేశం పరువు తీసిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన కింద ఆయన పంచం చేరి ఇప్పుడు మీరు మాకు దేశం తల ఎత్తాలో దించాలో పడుకోవాలని మాకు చెప్తున్నారు మీరు. ఈ రోజుకి వాళ్ళు తీర్చిని మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడతానే ఉన్నారు. ఎవరు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పిచ్చి ప్రలాపనలు అంటే ఏం చేయకూడదంటే మేబీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరంటే పిచ్చి ప్రలాపనలు ఏం చేయొద్దండి, మీరు ప్రతిపక్షంలో ఉండాలంటే ఆయన ప్రతిపక్షంలో ఎలా ఉన్నారో అలాగే మీరు కూడా ఎగ్జాంపుల్ తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు కూడా కార్లెక్కి ఊరేకండి. మీ నియోజకవర్గాల్లో ప్రజా సమస్య ఉందంటే కారు ఎక్కండి, ఒక కాలు ఆ విండ్షీల్డ్ మీద పెట్టండి, ఇంకో చేతకు భయంగా ఇక్కడ పట్టుకోండి, వెళ్ళండి ఎన్డీవర్ మీద, ఫోర్డ్ ఎన్డీవర్ మీద. పోనీ అలా కాదనుకోండి చెప్పు తీసుకొని కొడతా ఒక్కొక్క జనసేన కొడకల్లారా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అలా అనండి. అది ప్రజాస్వామ్య బద్దమేమో మరి పవన్ కళ్యాణ్ గారికి. మీరు పిచ్చి పిచ్చి ప్రలాపనలు ఆయన ఎలా చేశాడో దయచేసి అలా మీరు ఫాలో అవ్వండి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. ఓరు బాబో ఇంతసేపు రోస్టింగ్ కానీ అమ్మ, ఇంతసేపు ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారి వీడియో అంటే మరి తప్పదు, ఎందుకంటే ఆయన కొట్టే డబ్బా, ఆయన మాట్లాడే మొదటి మాటలు, ఆయన చెప్పే అబద్ధాలు అన్నిటినీ మీ అందరికీ తెలియజేయటమే నా కర్తవ్యం కాబట్టి దాన్ని నిర్వర్తిస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఆయన నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి కాబట్టి అంతే అయిపోయింది.